62వ కీర్తన 11వ వచనం. 62వ కీర్తన 11వ వచనం చూడండి. బలము కలదని ఒక మారు దేవుడు. బలం ఎవరిదట? ఆయనది. ఇప్పుడు మరలా చెప్పండి, ఆరోగ్య సూత్రాల్లో ఆరోగ్యం బాగా ఉండాలంటే సూత్రం ఏంటి చెప్పండి? ఆయన పని నువ్వు ఎంత బిజీగా చేస్తే, ఆయన పరిచర్లో నువ్వు ఎంత బిజీగా ఉంటే, ఆయన సంఘ కార్యక్రమంలో నువ్వు ఎంత బిజీగా ఉంటే నీ హెల్త్ కూడా చెప్పండి అంత బాగుంటుంది. చాలామంది అంటారు ఎక్కువ పరిచర్యలు తిరగకండి హెల్త్ పాడైపోతుంది అంటారు. బైబిల్ అంటుంది ఎక్కువ పరిచర్యలు తిరగండి హెల్త్ బాగుంటుంది అంటాం. మనం ఏమంటాం? ఎక్కువ తిరగకండి పాడైపోద్ది అంటాం. బైబిల్ ఏమంది? ఎక్కువ తిరగండి, చేయవలసిన పనులన్నీ చేయండి, ఎంత కష్టపడతారో అంత కష్టపడండి, చక్కగా మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే, బలం ఇచ్చేవాడు నేనే, యెహోవా కొరకు ఎదురు చూసిన వారికి నూతన బలము దయచేయువాడను నేనే. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ముగించుకుందాం. నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండు ఉండుటకును అని చెబుతూ నన్ను బలపరుచు అని అందే. చెప్పండి, సమస్తమును చేయగలుగుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన పనిలో ఎంత కష్టపడితే అంత ఎనర్జీ ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. మేము చాలా కష్టపడిపోతున్నాం, మాకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఏమి రావు, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ఆయన పరిచర్లో మేము చాలా పరిచర్య చేస్తూ మేము రెస్ట్ లేకుండా నలిగిపోతున్నాం, ఏం కాదు, ఆయన ఓపికనిచ్చేవాడు. బైబిల్ ఏముంది చెప్పిన? సమయమందును చెప్పండి, అసమయమందును ప్రయాసపడాలి. రివర్స్ ఏంటి చెప్పిన? సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడాలంటే బాగా వినండి, ముందు సమయమందు అసమయమందు పని చేయాలన్న ప్రాక్టీస్ నువ్వు స్టార్ట్ చేయగలుగుతావు. అన్నమాట అర్థమైందా? అంటే నువ్వు ఏ టైం కూడా చూడకుండా నువ్వు దేవునికి పరిచర్య జరిగించాలి అంటే ఏ టైంలో అయినా కష్టపడే మైండ్ సెట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీకుండాలి. ఎండలో కష్టపడతాను, వరదలో కష్టపడతాను, పొలాల్లో కష్టపడతాను, ఇంటికి వచ్చి కష్టపడతాను, ఆయన ఎక్కడ చెబుతాడు కష్టపడతాను, ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటాను. అంత ఉన్న తర్వాత పరిచర్య అంత చేసిన తర్వాత ఆదివారం ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు, దేవా ఈరోజు నన్ను మెచ్చుకుంటావా? నేను ఆకాశం చూస్తే ప్రభు అంటాడు, నువ్వు చేయాల్సిందే చేస్తావు, చేసింది ఏముందా జేమ్స్, వెళ్ళు అని చెప్తాడు. అంతే. అది నిన్నైనా నన్నైనా, ప్రభా 5:30కి వెళ్ళాం ప్రభా, 9 వరకు అక్కడ కూర్చున్నాం ప్రభా, ఎంత ఆశక్తిగా కూర్చున్నా తెలుసు ప్రభా. కూర్చున్నావుగా, అంతేగా, వెళ్ళు ఇంటికి వెళ్ళు అంటాడు. అంతే. చేయాల్సిందే చేస్తాం. వచ్చారు, విన్నారు, కూర్చున్నారు. ఇందులో రివార్డ్స్ ఏమి ఉండవండి. చెప్పినందుకు నాకు రివార్డ్స్ ఏమి ఉండవండి. రక్తమిచ్చి కొన్నాడు కనుక, బానిసలు కొన్నాం కనుక ఆయనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇవన్నీ చేసిన తర్వాత మమ్మల్ని మెచ్చుకుంటా ప్రభు అంటే ప్రభు అంటాడు, ఈ భూమి మీద ఏం మెచ్చుకోను కానీ ఒకరోజు వస్తుంది, అప్పుడు మెచ్చుకుంటాను. బలా చెప్పండి, నమ్మకమైన దాసు. అప్పటి వరకు ఈ భూమి మీద ఏ సౌండ్స్ మనకి వినపడవు, అప్పటి వరకు ఈ భూమి మీద ఏ మెప్పుకోలు ఉండదు. అప్పటి వరకు సేదనం, నువ్వు ఎంత కష్టపడు అంత సేదరింపులు వస్తాయి, నువ్వు ఎంత పరిచయం చేయి అంత మాటలు అంటారు, నువ్వు ఎంతగా దేవుని దగ్గరకు ఉండు అన్ని ఇబ్బందులు శ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ప్రభువా నువ్వు ఎంత నీకు చేస్తున్నావు ఏంటి ప్రభువా ఈ శ్రమలు అంటే, ఆయన అంటాడు చెయ్యి, ఇంకా శ్రమ పడు, ఆ శ్రమలు అలా పక్కన పెట్టి నువ్వు ఈ పని చేయి అని అడుగుతాడు. అస్సలు ఈయనకి మా మీద పట్టింపు లేదనుకుంటాం. మనం గుర్తుపెట్టుకోండి, శ్రమలే, పరిచర్యే, భక్తే, సువార్తే. ఇవో పక్కన అలా జరుగుతూనే ఉంటాయి, అవి మోస్తూనే ఉంటాం, ముందుకు వెళుతూనే ఉంటాం. మేము ఇన్ని చేసాం ప్రభు అంటే ప్రభు అంటాడు, ఇప్పుడు ఇవేమీ లెక్కలోకి రావు, ఒక రోజు వస్తాను అప్పుడు లెక్కలు తీరుస్తాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, యజమానుడు ఆ ఉదాహరణలో చెడ్డ యజమానుడే కనబడుతున్నా చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ యజమానుడితో పోల్చుకుంటున్నాడంటే, అక్కడ యజమానుడు కింద ఉన్న వాళ్ళు బానిసలు ఎంత కమిట్మెంట్తో ఉంటారో మీరు కూడా నా దగ్గర అంత కమిట్మెంట్తో ఉండాలి. మీరు పార్కుల్లో తిరగడానికి మీకు టైం ఉంటుంది, మీరు రోడ్ల మీద తిరగడానికి మీకు టైం ఉంటుంది,
మీ ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి, మీకు సోకులు సరదాలకి, మీ షాపింగ్ మాల్కి, మీ పనికి మాలేసాలకి ఎంత టైం ఉంటుంది? 1 గంట నా మందిరంలో ఉండడానికి మీకు టైం ఉంటుంది. మీరు ఏం చేశారని అడుగుతాడు. ఉద్యోగాలకు టైం ఇస్తారు, భోజనాలకు టైం ఇస్తారు, రెస్టారెంట్లకు టైం ఇస్తారు, ఫ్యామిలీతో వెళ్ళిపోవడానికి టైం ఇస్తారు, ఎన్నిటికి టైం ఇస్తారు, బీచ్లకు టైం ఇస్తారు, ప్రతి దానికి టైం ఇస్తారు. నా దగ్గర 1 గంట గడపడానికి మీరేదో పెద్ద ఎరగదీసిన ఫీలింగ్ మీరు ఎందుకు ఇస్తున్నారని అడుగుతాడు. ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి 2-3 మెసేజ్లు వినేస్తాం, ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి చర్చిలో మేము గడిపిస్తాం, ఈ రోజుకు ప్రేయర్ లేదు, బైబిల్ స్టడీ లేదంటే దేవుడు అంటాడు నువ్వు చాలా ఊహించుకుంటున్నావు అని అడుగుతాడు. నువ్వు చేయవలసిందే చేయి. ఆదివారం నువ్వు ప్రేయర్కి వెళ్ళొచ్చిన దేవుడు అంటాడు ప్రేయర్ చేయి అంటాడు ఆయన. ఆదివారం నువ్వు వాక్యం విని వచ్చిన వాక్యం చదువు అని అడుగుతాడు ఆయన. పొలంకి వెళ్ళి వచ్చిన టీ పెట్టని ఎలా అడుగుతాడో చర్చికి వెళ్ళి వచ్చి నిన్ను కూడా చెప్పు ప్రార్థన చేయి అని చెప్తాడు ఆయన. ఇదేంటి ఎంత కఠినంగా ఉన్నాడంటే ఈయన కఠినంగానే ఉంటాడు, ఆయన అలానే ఉంటాడు. నచ్చితే వెంబడించు, నచ్చకపోతే సుఖంగా ఉన్న దేవుళ్ళు బయట చాలామంది ఉన్నారు. అక్కడ తాగొచ్చు, తిరగొచ్చు, ఎగరొచ్చు, బెల్లి డ్యాన్సులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంకంత కాదు, అంగామ మామూలు కూడదు, రకరకాల ఉత్సవాలు ఉంటాయి, తాగి తందనాలు ఆడతారు. అవన్నీ నీకు కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఆడికి వెళ్ళిపో. ఈ దేవుడి దగ్గర అవన్నీ కుదరవు. ఆయన కఠినంగా ఉంటాడు, కఠినంగానే వెంబడించమంటాడు. రెస్ట్ తీసుకుంటున్నాను ప్రభు అంటే ఎందుకు రెస్ట్ తీసుకున్నావు అని కూడా అడుగుతాడు. రాత్రి త్వరగా పడుకున్నావు, ఉదయం లేటుగా లేచావు, మళ్ళీ మధ్యాహ్నం తినేసి పడుకున్నావు, మళ్ళీ సాయంత్రం త్వరగా పడుకున్నావు, ఇంత రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా అడుగుతాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం పడుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, మధ్యాహ్నం నిద్రపోవాలి అంటే నీకు ఏం హక్కు ఉందని నిద్రపోయావు అని కూడా దేవుడు అడుగుతాడు. గుర్తుపెట్టుకో. ఏం చేస్తావు? ఎందుకు నీకు రెస్ట్ దేనికి? రాత్రి త్వరగా నిద్రపోయావుగా, లేటుగానే లేచావుగా, మధ్యాహ్నం మళ్ళీ ఏమి ఎరగదీసాను పడుకుంటున్నావు నువ్వు? అంతా రెస్టే. ఇన్ని రెస్టులు తీసుకుని ఆదివారం ప్రార్థనకు వచ్చి అలాంటి అమాయకుడితో ఒకటితో ప్రార్థన చేయించేసుకుంటారు. కష్టాలు వచ్చేసి నీ ప్రార్థన చేయండి. కష్టాలు వచ్చేస్తే మరి ఇబ్బందులు వచ్చేస్తే మరి ప్రార్థన చేయండి. ఆయనకి దగ్గరగా ఉండండి, అన్నీ బాగుంటాయి. ఆయనతో కలిసి ఉండండి, ఎనర్జీ బాగుంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఆయనతో ఎంత కమిట్ అయి ఉంటే అంత మన లైఫ్ స్టైల్ బ్యూటిఫుల్గా కొనసాగుతుంది. ఇదే సీక్రెట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.